రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇచ్చే అన్నదాత సుఖీభవని అన్నదాత దుఃఖీభావగా మార్చారు. ఇదంతా కూడా జగన్పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే డైవర్షన్ పాలిటిక్స్గా వైసీపీ చేస్తుంది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసుకోవచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేసుకున్న హక్కు మీ దగ్గర ఉంది, మీకు రైట్ ఉంది. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కదా, అప్పుడే ఉద్యమం బాట పట్టడం ఎంతవరకు సరైందని ఇప్పుడు కూడా మేము అడగకపోతే ప్రతిపక్షంగా మేము వద్దా, కాబట్టి మా బాధ్యత మేము నెరవేరుతున్నాం. International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. వెల్కమ్ టు ఏబీపీ దేశం. రైతాంగ సమస్యలపై ఉద్యమ బాట పట్టింది వైసీపీ నాయకత్వం. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నాయకులు ఇప్పుడే జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై మాట్లాడేందుకు మనతో మాజీ మంత్రి విశ్వరూప్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ సమస్యలపై ఉద్యమ బాట పట్టారు? తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకత్వం ఏదైతే ప్రధానమైన హామీ అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇచ్చే అన్నదాత సుఖీభవని అన్నదాత దుఃఖీభావగా మార్చారు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం దొరుకుతుంది. ఏదైతే సుఖీభావ అన్నారో ఎవరో కూడా సుఖంగా లేరు, అందరూ కూడా దుఃఖీభావలాగా దుఃఖంలో ఉన్నారు. ప్రధానంగా వెంటనే మీరిచ్చిన హామీ ఈ సుఖీభావ 20,000 వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ కింద ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ ప్రజల తరపున కట్టేది, రైతుల తరపున. ఈవేళ రైతుల్ని కట్టుకోబడడం వల్ల చాలామంది రైతులు కట్టుకోలేక ఇన్సూరెన్స్ నష్టపోతున్నారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏ విధమైన సాయం కూడా రైతులు లేదు. కాబట్టి మేము మా పార్టీ పిలుపు మేరకు, మా గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర వినతిపత్రం ఇచ్చాం. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేసి ప్రజల తరపున మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా కూడా జగన్పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే డైవర్షన్ పాలిటిక్స్గా వైసీపీ చేస్తుంది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అధికారం మీ చేతుల్లో ఉంది, డైవర్ట్ చేయవలసిన అవసరం మాకు లేదు. మీ ఏదైనా ఆరోపణలు ఉంటే దాని దగ్గర మీద రుజువులు ఉంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసుకోవచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేసుకున్న హక్కు మీ దగ్గర ఉంది, మీకు రైట్ ఉంది. ఇవాళ మీరు పదవిలో ఉన్నారు కాబట్టి డైవర్స్ పాలిటిక్స్ మేము చేయవలసిన అవసరం లేదు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీరు చేస్తున్నారు తప్ప మేము కాదని తెలుసు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కదా, అప్పుడే ఉద్యమం బాట పట్టడం ఎంతవరకు సరైందని. 6 నెలలు ఆల్రెడీ సమయం ఇచ్చాం. ఇప్పటికే 6 నెలలు రైతులు ప్రధానంగా ఒక పంట వేసేసుకున్నారు, రెండో పంట మొదలైంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము అడగకపోతే ప్రతిపక్షంగా మేము వద్దా, కాబట్టి మా బాధ్యత మేము నెరవేరుతున్నాం. మీరు చేస్తారా చేయరన్నది మీ ఇష్టం. 5 సంవత్సరాలు మీరు చేయకపోయినా కూడా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. గలమెత్తిన నేపథ్యం అయితే ఉంది కానీ ఎటువంటి ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ అయితే లేవని మాజీ మంత్రి విశ్వరూప్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.